ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియోలోని మీకు నేను ప్రోటీన్ బేస్డ్ వాట్ వి ఈట్ ఇన్ ఎ డే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కదా! సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి సూపర్ యమ్మీ అండ్ హెల్తీగా ఉంటది. కంప్లీట్ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్. సో, ఫస్ట్ అయితే నేను మష్రూమ్స్ కట్ చేస్తున్నాను. సో, మష్రూమ్స్‌లోని చాలా ప్రోటీన్ ఉంటది. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మీట్ అది తినరు గదా! సో, మీట్ తింటే మనకి ఎంత ప్రోటీన్ వస్తదో మష్రూమ్స్‌లో అంత ప్రోటీన్ ఉంటది. సో, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. సేమ్ మీల్ మేకర్ లాగే మష్రూమ్స్ కూడాను. మనకి రకరకాల మష్రూమ్స్ అమ్ముతారు గదా! హ్యాపీగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటది అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. దాంతో పాటు టొమాటోస్ కట్ చేశాను. ఒక టొమాటో అండ్ బాయిల్ చేసిన పొటాటో అనమాట. ఆల్రెడీ బాయిల్ చేసేసాను. అది నేను మీకు చూపియలేదు. సో, తర్వాత మాకు అవకాడో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట మా ఇంట్లోని. మేము ఖచ్చితంగా తింటాము. ఐదర్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిన్నర్ గానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకంటే అవకాడోస్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటది అండ్ హెల్తీ ఫ్యాట్ ఉంటది. సూపర్ సూపర్ డెలిషియస్ అండ్ వెరీ హెల్తీ. మన హెల్త్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అవకాడోస్. సో, అవకాడో చాలా చాలా బావుంది ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది నాకు అవకాడో కట్ చేయగానే. సో, అవకాడోస్ ఎప్పుడు కూడా నేను కాస్కోలోని గానీ, జాయింట్‌లో గానీ తీసుకుంటాను. బట్ తీసుకోగానే ఏంటంటే కొంచెం త్వరగా మనకి రైప్ అయిపోతది. అదొక్కటే ప్రాబ్లము. బట్ మనం మేనేజ్ చేయాలి. దాన్ని ఎలా ఉంచాలా అనేది. సో, ఈరోజు ఏం చేస్తున్నానంటే పిజ్జా ఇన్‌స్పైర్డ్ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి. ఇక్కడేమో 3 ఎగ్స్ మేము క్రాక్ చేసాము. క్రాక్ చేసి అందులో సాల్ట్, పెప్పర్, కారం, గరం మసాలా వేసేసి మంచిగా విస్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్యాన్‌లోని కొంచెం ఆయిల్ గానీ, బటర్ గానీ వేసుకోండి. నేను లైట్‌గా ఆయిల్ వేశాను. బటర్ వేయలేదు. మీ ఇష్టం ఏదైనా మీ ఇష్టం. సో, ఇలా ఎడ్జెస్‌ని కొంచెం ఇలా ఇలా అనేసి మనకక్కడ మధ్యలో లిక్విడ్ కింద ఉంటది గదా! ఎగ్. సో, అందులోని మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోండి. సో, నేను ఈరోజు వేసిన టాపింగ్స్ ఏంటంటే ఆనియన్స్, టొమాటోస్, మష్రూమ్స్, బాయిల్డ్ పొటాటో. మా సామికి పొటాటో అంటే ఇష్టం. సో, అందుకనే అండ్ ఇందులోని తనకి నచ్చని వెజిటబుల్ అయితే మష్రూమ్ అంటే అంత ఇష్టం ఉండదు. సో, అందుకే నేను క్రియేటివ్‌గా ఏదో విధంగా తనకి మష్రూమ్ తినాలి కాబట్టి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ గదా ప్రోటీన్. ఇలాగ ఫ్రైడ్ రైస్‌లో కానీ, లేకపోతే పిజ్జా ఆమ్లెట్ కింద ఇలాగా చేయడం గానీ, లేకపోతే నూడిల్స్‌లో గానీ ఏదో విధంగా ఇస్తూ ఉంటాననమాట మష్రూమ్స్. వాళ్ళకి అలవాటవుతది అలా మెల్లగా మనం ఇస్తా ఉంటే. సో, పిల్లలకి ఎలాగో పిజ్జా అంటే ఇష్టం గదా! అందుకని ఇలా పిజ్జా ఇన్‌స్పైర్డ్ ఆమ్లెట్ లాగా చేస్తున్నాననమాట వెజ్జీస్ తోటి. ఓకేనా? మీ ఇష్టం మీరు ఏ వెజ్జీస్ అయినా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా బావుంటది. సో, లాస్ట్‌లోని కొంచెం చీజ్ యాడ్ చేయండి. ఇక్కడ నేను మోజరెల్లా చీజ్ యాడ్ చేశాను. చీజ్ యాడ్ చేసిన తర్వాత అందులోని మీదన కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ ఒరిగానో చాలా చాలా ఇంపార్టెంటు. అవి 3 యాడ్ చేయగానే మనకి పిజ్జా స్మెల్ వస్తది అండ్ పిజ్జా టేస్ట్ కూడా వస్తది. మనం తినేటప్పుడు అనమాట. చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటది. బట్ చాలా చాలా బావుంటది ఇలాగా చేసుకొని తింటే. చాలా బావుంటది. ఒకసారి మీరే ట్రై చేయండి అండ్ మీ పిల్లలకి కూడా ఇవ్వండి. మీరు తినండి, మీ పిల్లలకి కూడా ఇవ్వండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలా చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఎందుకంటే బాటమ్ మాడిపోతది అండ్ పైన అంతగా కుక్ అవ్వదు. సో, అది నేను లో ఫ్లేమ్‌లో పెట్టేసి లిడ్ పెట్టేసి వదిలేసాననమాట. ఒక 5 మినిట్స్ కంప్లీట్ లో ఫ్లేమ్‌లో పెట్టాలి. సో, ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కదా! మాకు కూడా ఇండియన్ స్టోర్‌లోని మ్యాంగోస్ అమ్ముతున్నారు. సో, అందుకని మేము మ్యాంగోస్ తెచ్చుకున్నామనమాట. ఈ పర్టిక్యులర్ మ్యాంగోస్ చాలా సూపర్ స్వీట్‌గా ఉంటది. అంటే ఇండియాలో దొరికిన మ్యాంగోస్ కాదు. మాకిక్కడ డిఫరెంట్ టైప్‌లో ఉంటది. బట్ ఇండియన్ మ్యాంగో టేస్టే వస్తదనమాట. బట్ దాంతో కంపేర్ చేయట్లేదు నేను. బట్ ఇక్కడ కూడా మాకు స్వీట్‌గా ఉంటది. ఇండియన్ స్టోర్‌లో అమ్మే మ్యాంగో కూడా సూపర్ స్వీట్‌గా ఉంటది. పర్టిక్యులర్‌గా ఈ మ్యాంగోస్ అయితే సూపర్ స్వీట్‌గా ఉంటది. సో, ఈరోజు నేను మ్యాంగో లస్సీ చేస్తున్నాను. అంటే మ్యాంగోస్ ఎప్పుడు దొరికినా కూడా ఎప్పుడైనా స్వీట్‌గా ఉంటే ఖచ్చితంగా లస్సీ ఆర్ స్మూతీ అలాగే ఏదైనా క్రియేటివ్‌గా చేస్తూ ఉంటాననమాట నేను. సో, మరి దీంట్లోని ఏంటి ప్రోటీన్ అంటే ఆఫ్‌కోర్స్ మ్యాంగోస్‌కి చాలా విటమిన్స్ ఉంటాయి గదా! ఆ ఫ్రూట్ వెరీ డెలిషియస్. అందుకని దాంట్లో ఏం యాడ్ చేస్తున్నానంటే ఎక్స్‌ట్రా ప్రోటీన్ కోసం ఏం యాడ్ చేస్తున్నానంటే గ్రీక్ యోగర్ట్‌లో చాలా ప్రోటీన్ ఉంటది. ఖచ్చితంగా మీరు తినాలి. గ్రీక్ యోగర్ట్ అంటే ఏం లేదు. మన కర్డ్ ఉంటది కదా! అది ఇంకో వెర్షన్ ఆఫ్ థిక్‌గా చేసిన యోగర్ట్ అనమాట. పెరిగే అది బట్ థిక్‌గా ఉంటది. దాన్ని గ్రీక్ యోగర్ట్ అని అంటారు. ఇందులో నేనేం చేశానంటే ఐస్ క్యూబ్స్, మ్యాంగో పీసెస్, స్వీట్ మ్యాంగోస్ అండ్ గ్రీక్ యోగర్ట్. మ్యాంగోస్ చాలా స్వీట్‌గా ఉన్నాయి. నేను ట్రై చేశాను. అందుకే నేను హనీ వేయలేదు. మళ్ళీ హనీ వేస్తే మళ్ళీ స్వీటెస్ట్‌గా అయిపోతది. వేస్టే గదా! మ్యాంగోస్ స్వీట్‌గా ఉండేటప్పుడు హనీ గాని, స్వీటనర్ గాని ఏమీ యాడ్ చేయొద్దు. ఇలాగే నేచురల్‌గా జస్ట్ యోగర్ట్ ఆహ్
గ్రీక్ యోగర్ట్ తోటి మ్యాంగోస్ అండ్ ఐస్ క్యూబ్స్ గ్రైండ్ చేసి తాగితే వావ్! సూపర్ యమ్మీ అండ్ చాలా చల్లగా ఉంటది. అలా తాగుతూ ఉంటే మన టమ్మీకి అండ్ సూపర్ డెలిషియస్. ట్రై చేద్దామా? వావ్! సో యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి. సో గుడ్. ఇప్పుడు మనం పిజ్జా ఎగ్ ఆమ్లెట్ చేసాం కదా బ్రేక్‌ఫాస్ట్‌కి, ఎలా ఉందో చూసేద్దామా? సో నేను మ్యాంగో లస్సీ ట్రై చేశాను. అదిరిపోయింది అంటే మీరు కూడా ట్రై చేయండి. సో పిజ్జా ఎగ్ ఆమ్లెట్ అయిపోయింది అనమాట. సో నేను లో ఫ్లేమ్‌లో పెట్టేసి లస్సీ చేయడానికి వెళ్ళాననమాట. ఈ లోపల అయిపోయింది. సో జాగ్రత్తగా నేను హాఫ్ కట్ చేశాననమాట. సో ఇలాగే ఉంటది. సో ఇప్పుడు దీన్ని మనం అలానే తినేయొచ్చు. కాకపోతే నేను దాని మీద శ్రీరాచా ఏదైనా డిప్పింగ్ సాస్ ఏదైనా యాడ్ చేస్తాను చూద్దురు గానీ. ఓకే. బట్ పర్ఫెక్ట్ చాలా చాలా బా వచ్చింది. మీకు కావాలంటే ఇంకా ఎక్స్‌ట్రా చీజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా కావాలంటే మీరు ఎక్స్‌ట్రాగా ఇంకా 2 ఎగ్స్ కూడా క్రాక్ చేసుకొని ఇంకా థిక్‌గా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ నేను సైడ్‌కి అవకాడోస్ కూడా పెట్టుకున్నాననమాట. సో సైడ్‌కి తింటే మనకి ఎక్స్‌ట్రా న్యూట్రిషియస్‌గా ఉంటది కదా మీల్ అంతా గూడాను. అందుకని చెప్పేసి ఇవి యాడ్ చేశాను. తోటి పిజ్జా స్టైల్‌లోనే ఆమ్లెట్ వచ్చేసింది. ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఖచ్చితంగా ఇది ఇవ్వండి. వాళ్ళకి చాలా 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 ఇన్నోవేటివ్‌గా ఉంది గదా! మీకు నచ్చుతది. మరి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా! అందుకే మ్యాంగో లస్సీ కూడా చేశాను. అద్భుతంగా ఉంది. సో స్వీట్‌గా ఉన్నాయి. సో మ్యాంగోస్ నేను పటేల్ బ్రదర్స్‌లో కొన్నాను. మీకు కావాలంటే తీసుకోండి. చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. షుగర్ గానీ ఏమీ వేయక్కర్లేదు. మన స్మూతీ గానీ, లస్సీ గానీ చేసుకునేటప్పుడు. సో ఇది ప్రోటీన్ రిచ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేస్తున్నాను కదా! ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అవకాడోలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఎగ్ ప్రోటీన్, మష్రూమ్ ప్రోటీన్ కాబట్టి సో నేను వెజిటేబుల్స్ తోటి ఇలా చేశాను. అండ్ పొటాటోస్ మా శామీకి కావాలంట. అందుకే దానికి బాయిల్ చేసి పొటాటోస్ వేసాననమాట. అండ్ పిల్లలకి ఇలా తినేస్తారు. బట్ మా శామీ ఒక్కొక్కసారి బ్రెడ్ అడుగుతది. అందుకని తన కోసం టోస్టెడ్ బ్రెడ్ కూడా సైడ్‌కి పెట్టామనమాట. ఓకే. సో నాకైతే కొంచెం ఎక్స్‌ట్రా సాస్ ఏదైనా కావాలి. అందుకని నేను శ్రీరాచా వేసుకుంటున్నా, డ్రిజిల్ చేసుకుంటున్నాను ఇలాగా. సో ఇది నా స్టైల్ ఇది. మా శామీకేమో సాస్ వద్దంట. సో తను ఇది ముక్క కట్ చేసుకొని ఇలా బ్రెడ్ ఉంది కదా ఇందులో పెట్టుకొని తింటదనమాట. ఓకే. సో నేనైతే ఇప్పుడు ట్రై చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నదో. సో యమ్మీ. చీజీ పొటాటో. చిన్న అవకాడో కూడా పెట్టేసుకున్నాం. సో గుడ్. అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నదనమాట. కొంచెం పిజ్జా టేస్ట్ వస్తుంది ఎగ్. ఎక్సలెంట్. అండ్ మ్యాంగో లస్సీ కూడా. సో యమ్మీ. వెరీ వెరీ న్యాచురల్ కదా! ఇందులో కెమికల్స్ కానీ ఏమీ లేవు. ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ లంచ్ టైంలో కలుద్దాము. ఇదైతే సేమ్ పిజ్జా లాగా ఉన్నది. ఎగ్ పిజ్జా లాగా ఉన్నది. ఇందులో ఒరిగానో మాత్రం మిక్స్ కాకండి. ఆ టేస్ట్ వస్తది. ఓకే. సో బ్రేక్‌ఫాస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది. సో లంచ్‌కి ఏం చేస్తున్నానంటే ప్రోటీన్ బేస్డ్ కాబట్టి ఈరోజు పాలకూరతోటి, స్పినాచ్ తోటి పులావ్ చేస్తున్నాననమాట. ఇది చాలా యమ్మీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐరన్ అండ్ ప్రోటీన్. మరి ప్రోటీన్ ఎలా వచ్చేది అంటే ఇందులో ఐరన్ ఉంటది కదా! బట్ ప్రోటీన్‌కేమో నేను పన్నీర్ యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఆ వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసిన తర్వాత స్పినాచ్ బాయిల్ చేయడానికి పెట్టేశాను. అది బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా! ఈ లోపల నేను మనం పకోడీకి ఆనియన్స్ ఎలా కట్ చేస్తామో ఇలా సన్నగా కట్ చేస్తాం కదా! అలాగా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. డిపెండ్స్ అంటే మీ స్పైస్ లెవెల్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఓకే. నేను ఒక 6 ఆర్ 7 యాడ్ చేస్తాననమాట. మరి ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తినలేరు కాబట్టి సో 5 ఆర్ 6 యాడ్ చేయండి. ఓకే. అది నేను డైరెక్ట్‌గా యాడ్ చేయను. దాన్ని ఏం చేస్తానో చూద్దురు గానీ. ఓకే. సో ఇక్కడైతే నేను గ్రీన్ చిల్లీస్ అయితే ఇలాగ స్లిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ పన్నీర్. సో పన్నీర్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కాదు పెద్ద పీసెస్ కట్ చేయాలి ఈ పులావ్‌కి. ఈ పాలకూర పులావ్‌కి అనమాట. స్పినాచ్ పులావ్‌కి. సో అప్పుడు పులావ్‌లోని చాలా చాలా బావుంటది అనమాట. స్పినాచ్ అండ్ ప్యూరే చేస్తాం కదా! దాంట్లోని ఈ పన్నీర్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సో కట్ చేయగానే నేను ఎప్పుడు కూడా
హాట్ వాటర్ ఆర్ గానీ, వార్మ్ వాటర్ గానీ ఏదైనా పర్వాలేదు. బట్ కోల్డ్ వాటర్‌లో మాత్రం వేయొద్దు పన్నీరు. కట్ చేయగానే అలా వేసేస్తే ఏంటంటే, మనకి మంచిగా సాఫ్ట్‌గా ఉంటది కుక్ చేసుకునే ముందు. ఓకే. సో, అలాగే నేను రైతా కోసం ఆనియన్స్‌ను గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టాను. చూసారు గదా! సో, ఇక్కడ బాయిల్ అయిపోయింది స్పినాచ్. సో, నేను తీసేసాను. గ్రైండ్ చేస్తున్నాను. సో, ఇందాక గ్రీన్ చిల్లీస్ అని చెప్పాను కదా! సో, నేను ఎన్ని యాడ్ చేశానంటే ఇక్కడ 6 యాడ్ చేశాను. 6 ఆర్ 7 మీ ఇష్టం. సో, డిపెండ్స్ ఆన్ స్పైస్ లెవెల్. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి ఆల్రెడీ మనకి బాయిల్ అయింది కదా స్పినాచ్. అదేమో వేసేసి గ్రైండ్ చేసేస్తాననమాట. ప్యూరే అయిపోవాలి. ఈ ప్యూరే తోటే నేనిప్పుడు పులావ్ చేస్తాననమాట. బట్ సూపర్, సూపర్ హెల్తీ అండ్ వెరీ న్యూట్రిషియస్ చాలా బావుంటది. ఐరన్ రిచ్ ఫుడ్ అండ్ మనకి ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి పన్నీర్‌లో చాలా ప్రోటీన్ ఉంటది, కాల్షియం ఉంటది అండ్ పిల్లలకి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టం గదా! సో, అప్పుడు వాళ్ళు అస్సలకి ఏమి అనరు. హ్యాపీగా తినేస్తారు అండ్ సూపర్ హెల్తీ. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తది ఈ పులావ్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. పులావ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ నేను పన్నీర్‌ని ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తా. నాకెప్పుడు పన్నీర్‌ని ముందుగా ఫ్రై చేయడం ఇష్టం. సో, అందుకే ఎప్పుడు నేను ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి కర్రీ, ఫ్రై చేసి పులావ్ చేస్తూ ఉంటాననమాట. ఎప్పుడు గూడా నాకది అలవాటయింది. ఎందుకంటే పన్నీర్‌కి మంచి టేస్ట్ ఒస్తది. ఆ స్పైసెస్ అన్నీ వెళ్తే చాలా బావుంటది. సో, ఇక్కడ మనం పులావ్‌కి ఏంటంటే హోల్ గరం మసాలా అన్నీ వేస్తాం కదా! హోల్ గరం మసాలా అండ్ క్యాష్యూ నట్స్ ఇంకా షాహీ జీరా వేసేసి ఆనియన్స్ కూడా వేశాను. ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి అనమాట. ఓకే. సో, పక్కన పన్నీర్‌లోని సాల్ట్, పెప్పర్, కారంలోని ఫ్రై చేస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ పులావ్‌లోని ఏమో ఆనియన్స్ ఏమో మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, క్యాష్యూ నట్స్ కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. సో, అందులో నేనేం వేశానంటే మన బిర్యానీ మసాలా గానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏ మసాలా అయినా గరం మసాలా అయినా పర్వాలేదు. కొంచెం క్యుమిన్, కొరియాండర్ పౌడర్ కూడా ఏసాను. చాలా చాలా బావుంటది. అండ్ కారం, ఉప్పు అవన్నీ వేసేసి మంచిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అనమాట. అది ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. బట్ ఫస్ట్ అయితే ఇది ఫ్రై చేస్తున్నాను. ఓకే. సో, పన్నీర్ అయితే ఎక్కువగా ఏమి ఫ్రై అవ్వక్కర్లేదు. మీడియంగా ఫ్రై అయితే చాలు. ఓకే. సో, అవి టేస్ట్ చాలా బావుంటాయి. అందుకే ఎప్పుడు స్పైసెస్‌లో ఫ్రై చేస్తాను. అంటే నార్మల్‌గా పన్నీర్‌కి అంత టేస్ట్ ఉండదు కాబట్టి దాన్ని స్పైస్ ఏస్తే బావుంటది కదా! అందుకు. సో, ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి ఉంచుకుంటాను ఎప్పుడు కూడాను. సో, అది మన పులావ్‌లోని వేస్తున్నాను. అది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందాక మనం పాలక్ ప్యూరీ చేసాం కదా! గ్రీన్ చిల్లీస్ తోటి. అది ఇందులో వేసేసి కొంతసేపు ఫ్రై చేస్తాను. పచ్చి వాసన లేకుండా హై ఫ్లేమ్‌లో కాదు, మీడియం ఫ్లేమ్‌లోని ఫ్రై చేసుకోండి. లేకపోతే మాడిపోతే పులావ్ అంతా పాడైపోతది. ఓకే. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఓకేనా? సో, ఫ్రై అయిపోయింది. సో, ఇప్పుడు నేను బాస్మతి రైస్ నేను ఆల్రెడీ సోక్ చేశాననమాట. ఒక 2 అవర్స్. సో, ఆ సోక్ చేసిన 1 కప్ రైస్‌తో చేస్తున్నాను. 1 కప్ బాస్మతి రైస్, సోక్ చేసిన రైస్, ఈ పాలక్ ప్యూరీ ఉంది కదా! ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. అప్పుడు రైస్‌కి మంచి టేస్ట్ వస్తది. కొంచెం ఫ్రై అయిపోగానే ఇందాక మనం ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ ఇందులో వేసేస్తామనమాట. సో, ఇప్పుడు పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా! ఫ్రై చేసాం కదా! ఫ్రైడ్ పన్నీర్ ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఇలాగ ఈ 2 కూడా. అప్పుడు మనం వాటర్ వేసేయొచ్చు. సో, వాటర్ ఎలా వేస్తానంటే 1 కప్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్. ఓకే. అండ్ ఒకవేళ మీరు ప్యూరీ కొంచెం ఎక్కువ వేశారనుకోండి 1 ½ కప్ వేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతది వాటర్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్రోటీన్ పులావ్ రెడీ అయిపోయింది. పాలకూర పన్నీర్ పులావ్ ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి కాదు మీకు కూడా చాలా నచ్చేస్తుంది అండ్ సూపర్ హెల్దీ కదా! సో చూసండి, టడా సూపర్గా వచ్చింది కదా! ఓకే, ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దామా? చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. వావ్, సో యమ్మీ. పన్నీర్ మట్టుగా ఇలాగా పెద్ద పీసెసే కట్ చేయండి, చాలా బాగుంటుంది. సరేనా? సో ఇప్పుడు లంచ్ తినేద్దాం.
ఈజీ కదా, 1 పాట్ డిష్, మళ్ళీ వేరేగా ఏమీ కుక్ చేయక్కర్లేదు. ఇది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది. సరేనా, వెరీ సింపుల్ రైతా. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దామా? ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వితౌట్ రైతా. సో యమ్మీ, చాలా బాగుంది, వెరీ వెరీ నైస్. పన్నీర్ కూడా ట్రై చేద్దాం. అదిరిపోయింది అంతే. సో గుడ్, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇలాగే చేసేయండి. మీకు మీ పిల్లలకి కూడా చాలా చాలా నచ్చేస్తుంది. అన్ని కొంచెం సో యమ్మీ. సో డిన్నర్కి ఈరోజు ప్రోటీన్ బేస్డ్ కదా, సో దానికోసం అనమాట. లంచ్ అవ్వగానే ఇక్కడ నేను చికెన్ కబాబ్స్కి మ్యారినేట్ చేస్తున్నాను. సాల్ట్, పెప్పర్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం లైమ్ జ్యూస్, గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా కొంచెం స్పైసెస్ కొంచెం ఎక్కువ వేయాలి. సో లేకపోతే చికెన్ బ్లాండ్గా ఉంటుంది కబాబ్స్ కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగా వేయాలి అనమాట. ఓకేనా, వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఎంతసేపు ఎక్కువసేపు మ్యారినేట్ అయితే మనకి చికెన్ అంత సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, స్పైసెస్ అన్నీ చికెన్లోకి వెళ్తాయి అనమాట. ఓకే, సో మాకు లంచ్ అవ్వగానే అది మ్యారినేట్ చేసేసి మేము బయటకు వెళ్ళాం అనమాట. సో మదర్స్ డే వస్తుంది కదా, ఎర్లీ మదర్స్ డే గిఫ్ట్ కింద మా హస్బెండ్ నాకు ఇది తీసుకుంటున్నారు అనమాట. నాకు ఇది నచ్చింది, సో ఇది నేను తీసుకుంటున్నాను. సో నాకెందుకు ఈసారి ప్లేట్ సెట్ ఏదైనా తీసుకుందాము అని అనిపించింది. అంటే డ్రెస్సు అలాంటివి ఏమీ కాకుండా మదర్స్ డేకి స్పెషల్గా ఉంటుంది కదా, ఇది నేను హ్యాపీగా డైలీ యూజ్ చేసుకోవచ్చు, అలా కిచెన్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది కదా అనుకొని సంథింగ్ యూస్ఫుల్ ఏదైనా తీసుకుందాం అనుకొని పాటరీ బాన్కి వచ్చాము. సో పాటరీ బాన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అక్కడ చాలా బాగుంటాయి ప్లేట్స్, కప్స్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. హోమ్ డెకోర్ కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఇది చాలా స్పెషల్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి ప్లేట్స్ కానీ అన్నీ చాలా చూసాము. నాకు కొన్ని నచ్చినవి మీతో నేను షేర్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే వెళ్ళి తీసుకోండి. సూపర్ క్వాలిటీ, మెయిన్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. సో నేను లాస్ట్ టైము ఇక్కడ పాటరీ బాన్లో తీసుకొని ఐ థింక్ 3-4 ఇయర్స్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మా ఇంట్లో ఒక బన్నీ ప్లేట్స్ ఉంటాయి, ర్యాబిట్ ప్లేట్స్, ఏదైనా వీడియోలో పెట్టే ఉంటాను. ఆ ప్లేట్స్ అయితే 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, అవైతే ఇప్పుడు కొన్నట్టు ఉంటాయి అనమాట. క్వాలిటీ అంత బాగుంటుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ క్వాలిటీ ఈజ్ లైక్ టూ మచ్ క్వాలిటీ, అసలు ఎక్కడ ఉండదు ఎలాంటి క్వాలిటీ అనమాట. సూపర్ సూపర్, మనకి విసుగొచ్చి పారేయాలి తప్పించి అస్సలు పాడవు. ఇవి చాలా చాలా బాగుంటాయి, హై క్వాలిటీగా ఉంటాయి, అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నాకైతే ఈ ప్లేట్ సెట్ నచ్చింది. వాళ్ళకి యాక్చువల్గాను లోపల నుంచి అడిగామన్నమాట తెమ్మని చెప్పి, వాళ్ళకి లోపల నుంచి ఉండదంట, ఎక్కడి నుంచి తీసుకోవడమే అంట. సో మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ తీసుకోవడమే అనమాట. సో నాకు ఎన్ని ప్లేట్స్ కావాలి అంటే అది నేను ఎంచుకుంటున్నాను అనమాట. 5 or 6 తీసుకుందాం అనుకొని మేము డిసైడ్ అయ్యి కొన్ని ప్లేట్ సెట్ తీసుకున్నాను అనమాట. సో హ్యాపీ, బట్ చాలా చాలా బాగున్నది. నాకైతే చాలా నచ్చేసింది ఆ డిజైన్ కానీ అవి కూడాను. మైక్రోవేవ్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. దాని గురించి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే మేబీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. సో మరి స్నాక్ తినాలి కదా, వెరీ హెల్దీ అండ్ ఈజీ స్నాక్. సో ఇక్కడ మనకి డేట్స్ ఉంటాయి కదా, పిట్లెస్ డేట్స్, పిట్ లేని డేట్స్, మెజుల్ డేట్స్ ఉంటాయి కదా, అది నేను తీసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టం ఈ స్నాక్ అంటే. ప్రోటీన్ అండ్ సూపర్ హెల్దీ అండ్ వెరీ క్విక్గా అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటాను నేను. సో ఎందుకు ప్రోటీన్ స్నాక్ అన్నానంటే, వాల్నట్స్లో ప్రోటీన్ ఉంటుంది, డేట్స్లోనే ఐరన్ ఉంటుంది, పీనట్ బటర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో డేట్స్ని ఇలా మజ్జిగ కట్ చేసి లోపల మీరు వాల్నట్స్ పెట్టండి. ఓకేనా, వాల్నట్స్ పెట్టిన తర్వాత దాని మీద పీనట్ బటర్ ఇలాగా అప్లై చేయండి. అంతే, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు ట్రై చేసి తినండి. వావ్, నాకైతే చాలా చాలా ఇష్టం. నేను ఎవ్రీ అదర్ డే ఈ స్నాక్ చేసుకొని తింటాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇది చాలా వెర్షన్స్ కింద మనం చేసుకోవచ్చు, ఇది వెరీ ఈజీ వెర్షన్.
ఓకే. బట్ వెరీ, వెరీ న్యూట్రిషియస్ అండ్ చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంకంతే మీరు ఎగైన్ మళ్ళీ, మళ్ళీ చేసుకోలే అని అనిపిస్తది. చాలా బావుంటది. ఎందుకంటే స్వీట్ అండ్ సాల్టీ స్నాక్ లాగా ఉంటది. చాలా డెలిషియస్‌గా ఉంటది. ఎప్పుడైనా నాకు చాక్లేట్ గాని, ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఆహ్, తినాలనిపిస్తే ఇది నేను చేసుకొని కూడా తింటూ ఉంటాను. ఎందుకంటే సూపర్ హెల్తీ ప్రోటీన్ కాబట్టి. సో, వాల్‌నట్స్ హ్యాపీగా మీరు ఇలాగ పెట్టుకొని తినొచ్చు. ఏ నట్స్‌తో అయినా తినొచ్చు. ఈవెన్ క్యాష్యూ నట్స్, బాదాం ఏదైనా తినొచ్చు. బట్ వాల్‌నట్స్ తోటి తింటేనే మంచి కిక్ అనేది ఉంటదనమాట. ఈ స్నాక్‌కైతే చాలా బావుంటది. మీరు ఏ పీనట్ బటర్‌ని యూజ్ చేయొచ్చు. థిక్ గాని, లిక్విడ్ గాని ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ జిఫ్ యూజ్ చేస్తున్నా. సో, డేట్స్‌లోని వాల్‌నట్ పెట్టి పీనట్ బటర్ స్ప్రెడ్ చేసుకొని తినండి. కంప్లీట్ ప్రోటీన్ అండ్ వెరీ, వెరీ హెల్తీ అనమాట. మేము ఇందాకలో బయటికెళ్ళాం కదా! అది ఎర్లీ మదర్స్ డే గిఫ్ట్ తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్ కొన్నారు. ప్లేట్స్ బాగున్నాయి, నచ్చిందా? సో హ్యాపీ. పాటరీ బౌన్‌లో ప్లేట్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి అనమాట. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేనైతే ప్రోటీన్ స్నాక్ ఎంజాయ్ చేసేస్తాను. జస్ట్ మన నోట్లో పెట్టేసుకోవడం. ఇది ఇంకొక వెర్షన్ ఉన్నది. ఇంకెప్పుడైనా చూపిస్తాను. బట్ ఇదైతే క్విక్ వెర్షన్ అండ్ సూపర్ హెల్తీ. అంటే ఏదో గ్రాబ్ చేయకుండా చెత్తలు, ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ అలాంటివి కాకుండా దిస్ ఇస్ హెల్తీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఇవ్వండి. జస్ట్ నోట్లో పెట్టేయడం. సో గుడ్. స్వీటు, క్రంచీ అండ్ పీనట్ బటర్ సాల్టీగా ఉంటుంది కదా, సాల్ట్ అండ్ స్వీట్ ఎక్సలెంట్గా ఉంది. ఇదే నా స్నాక్. మళ్ళీ డిన్నర్ టైం కలుద్దాం. సో డిన్నర్ టైం వచ్చేసింది కాబట్టి చికెన్ కబాబ్స్ మరి పెట్టాలి కదా, స్క్యూవర్స్కి చికెన్ పెడుతున్నాం. మంచిగా మ్యారినేట్ అయింది. ఐ థింక్ లైక్ 5 hours మ్యారినేట్ అయింది. చాలా ఎక్కువసేపు అయింది అండ్ సూపర్గా వస్తుంది. సో మేము ఎప్పుడు చికెన్ కబాబ్స్ ఇలా పెడుతూ ఉంటాం అనమాట స్క్యూవర్స్కి. సో డైరెక్ట్గా షీట్ ఉంది కదా, అందులో ఎందుకు పెట్టలేదంటే అందులో పెట్టామనుకోండి చికెన్ వాటరీగా అయిపోతుంది. సో స్క్యూవర్స్కి పెట్టి ఇలా పెట్టాలి. అప్పుడు దానికి ఉన్న ఫ్యాట్ కానీ వాటర్ కానీ ఏదైనా ఉంటే అలా డ్రిప్ అయ్యి ఉంది కదా ప్యాన్, అందులోని వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో డిన్నర్ టైం వచ్చింది కదా. ఇందాక మీరు చూసారు కదా చికెన్ కబాబ్స్ చేస్తున్నాం కదా. సో ఓవెన్లో అవుతుంది. అది అయ్యే లోపల మనం ఒక నైస్ యమ్మీ సాస్ చేసుకుందాము అవకాడో తోటి. ప్రోటీన్ రిచ్ డిన్నర్ చాలా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. మా శామీకి చాలా ఇష్టం ఈ సాస్ అంటే, అందుకే ఎక్సైట్ అయిపోతుంది. తనే వీడియో ఈరోజు హెల్ప్ చేస్తుంది డిన్నర్కి. ఓకే, అవకాడోతో సాస్ సూపర్ సూపర్ ఈజీ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఒక అవకాడోని, హాఫ్ అవకాడోని ఇలా తీసుకుందామా. సో ఇక్కడ పెడుతున్నాను. సో బ్యాక్కి కూడా చెక్ చేస్తాను ఎప్పుడు కూడా, జస్ట్ ఇన్ కేస్. ఓకే, బాగుంది. సో ఇప్పుడు ఇలాంటి గ్రైండర్ ఉంటుంది కదా, ఈ గ్రైండర్లోని సో ఫాస్ట్గా మంచిగా గ్రైండ్ అవ్వడానికి సో ఇందులో వేస్తున్నాను. చూసారంటే ఈ సాస్ ఎంత బాగుంటుందంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. సూపర్ యమ్మీ సాస్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక ఆల్పినస్ ఉంటే ఆల్పినస్ కూడా వేసుకోండి, మీ ఇష్టం. ఇంకొక చిన్న అవకాడో వేద్దాము, అప్పుడు బాగుంటుంది. స్మాల్ పీస్, సో చిన్న పీస్ వేసాను అంతే. సో మిగతాది మనం టాపింగ్ వేసుకోవచ్చు. కొంచెం లైమ్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాను, లైమ్ వేస్తున్నాను. అవకాడో లైమ్ ఒక విధంగా ఉంటుంది టేస్ట్, సో యమ్మీగా ఉంటుంది. లైమ్ ఆర్ లెమన్ మీ ఇష్టం. ఓకే, Third best and the next. సో ఇది వేసాం కదా. ఇప్పుడు ఇందులోని మనం యోగట్, నేను థిక్గా ఉండే యోగట్ వేస్తున్నాను, అంటే గ్రీక్ యోగట్టే వేసుకోండి. ఓకేనా, అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతే, చాలు ఈ మాత్రం. సో లిడ్ క్లోజ్ చేసేద్దాం. సాస్ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత సో ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. ఓకే, ఇప్పుడు మనం గ్రైండ్ చేసేద్దాం. జస్ట్ కొంచెం లోపలికి పెడుతున్నాను.
చేశాను హెల్దీగా అని చెప్పాను కదా, మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ వాటర్ ఈజ్ బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, గ్రైండ్ అయిపోయింది. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, థిక్గా ఉండాలి. ఇది మీరు డిప్ చేసుకోవచ్చు. నేనైతే టార్టిల్లాకి ఇలాగా స్ప్రెడ్ చేస్తాను, అందుకు చేశాను ఈ సాస్. ఇది సేమ్ మన గోకమోలి టేస్ట్ వస్తుంది, బట్ చాలా బాగుంటుంది. పిల్లలకి అయితే విపరీతంగా నచ్చేస్తుంది, మనకి కూడా నచ్చుతుంది. సో యమ్మీ. అండ్ గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి నైస్ కిక్ ఉంటుంది దీనికి. కావాలంటే మీరు ఆలపెనోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యమ్మీ, ఖచ్చితంగా ట్రై చేయండి. సో గుడ్, మౌత్ వాటరింగ్. ఓకే, దీని తర్వాత కబాబ్స్ అయిపోగానే ఏం చేస్తానో మీకు చూపిస్తాను. సో ఓవెన్లో పెట్టాము కదా, ఓవెన్లో పెట్టిన తర్వాత ఇది 15 మినిట్స్లో అయిపోతుంది. బట్ హాఫ్ టైం అయిన తర్వాత ఇలా మనం రివర్స్ చేయాలి, అప్పుడు రెండు వైపులా మంచిగా కుక్ అవుతుంది. ఓకే, సాల్సాలాగా చేశాను. ఆనియన్స్, టొమాటోస్, అవకాడో అనమాట. కొంచెం లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేద్దాం, చాలా బాగుంటుంది. ఇందులోని టాపింగ్ కింద వేసుకుంటే, ఇందులో ఇంకా సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ సాల్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దేంట్లో అయితే కబాబ్స్ పెడుతున్నాను అంటే టార్టిలాస్లోని, ఇది హోల్ గ్రెయిన్ టార్టిలాస్ ఉంటాయి కదా, అది అనమాట. మా శామీ ఏమో కార్న్ టార్టిలాస్ యూస్ చేస్తుంది, నేనేమో హోల్ గ్రెయిన్ టార్టిలాస్ వితౌట్ బటర్ ఆర్ ఎనీథింగ్ అనమాట. జస్ట్ నేను ప్లెయిన్ గాను చేశాను. సో మా శామీ ఏమో కార్న్ టార్టిలాస్ ఇలా ఉంటాయి, తనము ఇది యూస్ చేసి, ఇది జస్ట్ మనం మైక్రోవేవ్ చేసుకుంటే చాలు, మనం స్టఫింగ్ పెట్టుకొని తినేయడమే. ఓకే, సో చికెన్ అయిపోయింది, మంచిగా కుక్ అయింది. సో యమ్మీ. ఇది మా ఫ్యామిలీ ఫేవరెట్. ఇది కనీసం వీక్ ఒకసారైనా ఇంట్లో చేసుకుంటాం అనమాట. ఇది సూపర్ ఈజీ అండ్ వెరీ వెరీ డెలిషియస్ అండ్ ప్రోటీన్ రిచ్ కదా. ఇప్పుడు మనం బయట కబాబ్స్ కొనుక్కుంటాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది అనమాట ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, టెంపరేచర్ ఏదైనా కావాలంటే. బట్ సో యమ్మీ. ఓకే ఫ్రెండ్స్, కబాబ్స్ వచ్చాయి కదా, టేస్ట్ చేశాను, అదిరిపోయింది. మీరు జస్ట్ కబాబ్స్ అండ్ ఇక్కడ డిప్ చేశాను కదా అవకాడో తోటి, దాంతో డిప్ చేసుకొని తినండి. సో యమ్మీ. నేను అలా ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం సాస్, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత టెండర్గా కుక్ అయిందంటే, ఆసమ్ ఆసమ్ ఆసమ్. మేము ఒక్కొక్కసారి కబాబ్స్ తోటి ఆ సాస్ పెట్టుకొని తింటాము. సో ఇలా వేసాం కదా, 2 కబాబ్స్ వేసాను. సో నేను ఇక్కడ సాల్సా చేశాను కదా, ఇందులో వేసుకున్నాం. సో దీని మీద ఏం సాస్ కొంచెం, సో దట్స్ ఇట్, ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా తినుకోవడమే. సూపర్ యమ్మీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ట్రై చేస్తాను ఇది కూడా ఫినిష్ చేసేసి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, చూసేయండి. వావ్, సో గుడ్ కదా, చాలా యమ్మీగా ఉంది. సో నాకు ఆకలేస్తుంది, లెట్స్ స్టార్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ ఫేవరెట్ అయిపోతుంది. ఓకేనా? సో వెరీ సింపుల్ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది అండ్ న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ ప్యాక్డ్. ట్రై చేద్దాం. సో గుడ్, ఫ్రెష్గా ఉంది టేస్ట్. చికెన్ సాల్సా అవకాడో సాస్ చేసాం, అది 100 out of 100 ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.